అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మికకు యాక్సిడెంట్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయాన సోషల్ మీడియాలో అభిమానులకు తెలిపారు. అందుకు సంబంధించిన ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు. అదేంటంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రష్మిక మందన ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. వరుస సినిమాలలో సూపర్ హిట్లతో బిజీగా ఉన్నారు. కీలకమైన అప్డేట్స్ తప్ప ఎక్కువగా యాక్టివ్గా ఉండట్లేదు. కానీ అప్పుడప్పుడు వచ్చిన అభిమానులను ఉద్దేశిస్తూ పోస్టులు పెడతారు. అలానే తాజాగా తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పారు. తనకు యాక్సిడెంట్ అయిందని, కోలుకుంటున్నానని చెప్పింది. కొద్ది కాలంగా నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేను. గత నెలలో నాకు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు కోలుకున్నాను. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నాను. త్వరలోనే మళ్ళీ షూటింగ్స్ కు హాజరవుతానని రష్మిక పోస్ట్ చేసింది. అంతేకాక జీవితం చాలా విలువైంది, జాగ్రత్తగా ఉండండి, రేపనేది ఉంటుందో లేదో తెలీదు, హ్యాపీగా జీవించండి అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇంతకీ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? షూటింగ్ లో అయిందా లేక ట్రావెలింగ్ లో ఏదైనా అయిందా అనే విషయాన్ని చెప్పలేదు. ఇక రష్మిక చేస్తున్న సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ తో రష్మిక నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై పాన్ రేంజ్ లో భారీ క్రేజ్ ఉంది. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ చేస్తున్న కుబేర చిత్రంలోనూ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు రష్మిక. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రం ఇది. గర్ల్ ఫ్రెండ్ మూవీని కూడా చేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తో సికిందర్ చిత్రం కూడా రష్మిక లైనప్ లో ఉంది. విక్కీ కౌశల్ తో చావా చిత్రంలోనూ ఆమె నటించారు. ఈ మూవీ కూడా డిసెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. ఈ హిస్టారికల్ ఎపిక్ చిత్రాన్ని దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ తెరకెక్కించారు. రెయిన్బో అనే తెలుగు మూవీకి కూడా రష్మిక లైనప్ లో ఉంది. ఇలా తీరిక లేకుండా వరుస చిత్రాలతో జోరు మీదున్నారు. అలా వరుస సినిమాలు చేస్తున్న రష్మిక ప్రమాదానికి గురవటం అభిమానులకు షాకింగ్ విషయమే. కానీ ఆమె కోలుకున్నానని చెప్పడం సంతోషకరం అంటున్నారు. దీంతో ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే మళ్ళీ షూటింగ్లకు వెళ్లాలని, ఎప్పటికీ వెండితెరపై అలరించాలని కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.